ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక పంచాయతీ ఎన్నికలు ఆగస్టులోనే ఈ తేదీన సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మరింత మందికి సమాచారం అనేది రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి మనం. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అని, ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా, త్వరలోనే నోటిఫికేషన్లు అయితే తెలంగాణలో మళ్ళీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పాలనపైన దృష్టి సాధించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గడువు అయితే ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ముఖ్యంగా పరిస్థితి అయితే నెలకొందామన్నమాట. వాస్తవానికి జూన్లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లు యథాతథంగా ఉంచి ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నట్లు ఇక తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పటికే త్వరలోనే అఫీషియల్గా ప్రకటన అయితే రానున్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగస్టులోనే ఎన్నికలు వెళ్లాలని భావిస్తున్నారట. ఎందుకంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతే దాదాపు 4 ఏళ్ల పాటు ఆ రాష్ట్రంలోనే ఇక ఏ ఎన్నికలు ఉండవు అని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. అందుకు వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. మొత్తానికైతే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్కి రాబోతుందట వాస్తవానికి.